హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోనీ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు రెసిపీ వచ్చేసి నువ్వుల లడ్డు. వితిన్ 10 మినిట్స్లో వీటిని చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ హెల్దీ లడ్డూలని ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 కప్పు దాకా తెల్ల నువ్వుల్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ నువ్వుల్ని లో ఫ్లేమ్ పైన కాస్త దోరగా వేయించుకోవాలి. పూర్తిగా కాకుండా కాస్త దోరగా వేయించుకుంటే సరిపోతుందండి. ఇలాగ కాస్త దూరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ నువ్వుల్ని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లోనే 1 కప్పు దాకా బెల్లంని తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న టీ గ్లాస్ నిండా వాటర్నైతే వేస్తున్నాను. వాటర్ వేశాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం మొత్తం కరిగించుకోవాలి. అలాగే ఇక్కడ ఒక ప్లేట్కి నెయ్యిని ఈవెన్గా అప్లై చేసుకోవాలి. ఇక్కడ నాకు బెల్లం కూడా పూర్తిగా కరిగిపోయింది. అలాగే పాకం కూడా ఉండపాకం రావాలండి. బెల్లం అరిసెలకొస్తుంది కదా! అలాంటిది ఉండపాకం రావాలి. నేనిక్కడ పాకంని సరిగ్గా రికార్డ్ చేయలేకపోయాను. ఉండపాకం వచ్చిన తర్వాత మంటను సిమ్‌లో పెట్టి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఇంకా నువ్వుల్ని ఈ పాకంలోకైతే వేసుకోవాలి. నువ్వుల్ని పాకంలోకి వేసిన తర్వాత ఈ నువ్వులన్నీ పాకంలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలాగా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోకైతే వీటిని ట్రాన్స్ఫర్ చేసుకొని ఇవి గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిని లడ్డూలాగా అయితే చేసుకోవాలండి. పూర్తిగా చల్లారిపోతే మీకు లడ్డూలా చేసుకోవడానికి రావు. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిని లడ్డూలాగా చేసుకొని పెట్టుకుంటే అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల లడ్డు అయితే రెడీ అయిపోతుంది. రోజుకి ఒకటి తిన్నా కూడా చాలా మంచిది కదా! సో, ఈ హెల్తీ లడ్డూని కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. వితిన్ 10 మినిట్స్‌లో వీటిని చేసేయొచ్చు. ఈ వీడియో చూసి మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మంచి మంచి వీడియోస్‌తో మీకు యూజ్‌ఫుల్ అయ్యే వీడియోస్‌తో మీ ముందుకొస్తాను.